అందరికీ నమస్కారం. నా పేరు రమ. కలహం మధురం 4వ భాగం. రచయిత మోక్ష గారు. మిసెస్ మనస్విని డాటర్ ఆఫ్ ప్రసాద్ రాయుడు, విజయనగరం మండలం, ధర్మపురి తాలూకా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్, ఢిల్లీ ఎయిమ్స్లో ఫైనల్ ఇయర్ గోల్డ్ మెడలిస్ట్. ప్రస్తుతం వైజాగ్లో ఒక పెద్ద పేరు మోసిన హాస్పిటల్లో పీడియాట్రిషియన్. జస్ట్ మ్యారీడ్, నో సిబ్లింగ్స్, సింగిల్ చైల్డ్. హాబీస్ వచ్చి పని పాట లేక బెడ్ మీద పొరలడం. మేడం, బ్రీఫ్గా మీ బయో ఇది ఎలా ఇచ్చాను అని కళ్ళెగరేసిన భార్గవ్ వంక చూసి, ఓర్ని, నువ్వు నాలాగే అనుకున్నాను, కానీ నాకంటే కొంచెం బుర్రలో గుజ్జు ఎక్కువే ఉన్నట్టుందే. దా వచ్చిలా కూర్చో అని సోఫాలో ఒక మూలకు జరిగి అతనికి ప్లేస్ చూపించింది మను. అమ్మో, మీరు మామూలు మనిషి కాదు మేడం అని గొప్పగా గౌరవప్రదంగా చెప్తున్న భార్గవ్ని పైనుంచి కిందకి చూసి, ఇప్పుడు నీ భాషలో చెప్పు అంది. నువ్వు అసలు తక్కువ దానివి కాదే తల్లి. ఆఫీస్లో కంటి చూపుతో అల్లాడించేవాడిని ముప్పు తిప్పలు పెట్టేస్తున్నావుగా అన్నాడు. ఓయ్, జీతం ఇచ్చేవాడిని వాడు వీడు అనడం తప్పు కదా అంది. ఏదో కలిసి చదువుకున్నాం కాబట్టి స్వతంత్రం మీద పిలిచానులే మేడం అని అన్నాడు భార్గవ్. ఆశ్చర్యంగా చూసింది మను. అవునా, నిజమా అని అన్నట్లు చూసి, మరెందుకు వేదుని అంత గౌరవంగా సార్ అని పిలుస్తున్నావు అని అంది మను. ఆయన గారు ఆర్డర్ మేడం అని నీరసంగా చెప్పాడు భార్గవ్. చో చాడ్ అని జాలిగా చూసి, నన్ను నువ్వు మేడం అని పిలవద్దులే, పేరు పెట్టే పిలువు, మను అని చాలు అంది మను. వదిన అంటే నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. అదేం లేదులే బావమరిది, నాకు ఇలాగే కన్వీనియంట్ అంటూ సోఫాలో కాళ్ళు చాపుకుంది. అబ్బో అని పెదవి విరిచి, టీ కాఫీ ఏమైనా తాగుతావు వదిన అన్నాడు. విస్కీ ఉందా అంది. అది మా వాడి దగ్గర డ్రమ్ముడు, అయితే 2 పెగ్గులు సోడా, ఐస్ క్యూబ్స్ అని ఆర్డర్ పాస్ చేసి, ఐస్ క్యూబ్స్ చల్లగా ఉండాలంది. వాటితో పాటు తెల్లగా కడిగిన గ్లాస్ కూడా తీసుకొస్తా మైహూనా అని వేద్ టేబుల్ వెనుక ఉన్న మినీ ఫ్రిడ్జ్ నుంచి విస్కీ బాటిల్, ఆ వెనకే ఉన్న క్రోకరీ నుంచి 2 గ్లాసుల ఐస్ ముక్కలు కూడా తీసుకుని వచ్చి, మను నీ పెగ్ అని అంటూ సెట్ చేసి ఇచ్చాడు. గుటకలు వేస్తూ దాన్ని ఖాళీ చేసి, ఖాళీ గ్లాస్ పట్టుకున్న తనని చూసి, ఓహ్ చాలా స్పీడ్ అని వెగటుగా పెట్టిన మను ముఖం చూసి, ఏమైంది, స్ట్రాంగ్గా ఉందా అని అడిగాడు. కాదు బారా, ఎంత నీకు డ్రింక్ సర్వ్ చేస్తే మాత్రం నన్ను బారని పిలవడం ఏంటి? బాలేదు వదినమ్మా. బార్ అంటే బారో క్లబ్బో కాదు భార్గవ్, నీ అలా కుదించి పెట్టిన పేరు ముద్దుగా బాగుంది కదా అంది మను. ఇప్పటి వరకు నా మొహానికి ముద్దే లేదు, మళ్ళీ ముద్దు పేరు ఒకటా అన్నాడు భార్గవ్. అయ్యో, ఇప్పటి వరకు ముద్దే పెట్టుకోలేదు. నేను పెట్టుకున్నా మొన్నొకసారి మా ఫస్ట్ నైట్ రోజు అని సిగ్గుపడి, ఈజ్ ఏ గుడ్ కిస్సర్ అని మళ్ళీ తనే. వాడు ఆ రోజు కిస్ చేసినప్పుడు వాడు తాగిన విస్కీ టేస్ట్ సూపర్ ఉంది, కానీ బ్రాండ్ అడిగితే చెప్పలేదు, ముచ్చు మొహమోడు అని వేద్నే తిట్టుకుంది. ఏంటి, మీ ఫస్ట్ నైట్ రోజు ముద్దు పెట్టుకునేంత సీన్ జరిగిందా అన్నాడు భార్గవ్. ఎందుకలా అడిగావు అమాయకంగా అడిగింది మను. అంటే వాడు లిల్లీ అనేవాడు నాలుగు ఖర్చుకొని ఏదో పిచ్చిగా అడిగానులే అని అన్నాడు. దొంగ దొరికావరా నాకు అని భార్గవ్ షర్ట్ కాలర్ పట్టుకొని, నాకు ఆ లిల్లీ గురించి తెలియాలన్నాడు. అంటూ ఓపెనర్ చూపెట్టి, నాకు ఆ లిల్లీ గురించి చెప్పలేదు, దీంతో పళ్ళు పీకేస్తానని బెదిరించింది అతన్ని. నిజం తల్లి, నేను మా ఆఫీస్లో జాయిన్ అయ్యి 6 నెలలు అయింది. అప్పటికే వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళై వేద్కి దూరం అవ్వడం అన్నీ కూడా జరిగిపోయాయి. నాకు తెలిసింది ఆ అమ్మాయి పేరు మాత్రమే, కనీసం తను ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు అన్నాడు భార్గవ్. నమ్మొచ్చా అతన్ని సీరియస్గా చూస్తూ అడిగింది. మా అమ్మ మీద ఒట్టు అని అన్నాడు భార్గవ్. ఆహా. మను హెడ్ నోట్ చేసి, ఆ గ్లాస్ నీకోసమే తాగు అని అంది. అయ్యయ్యో, నీ ముందు పద్ధతి కాదు అని చెంపలు వాయించుకున్నాడు భార్గవ్. ఓవర్ యాక్షన్ చేయకు, తాగు అని అంది మను. వద్దు, డ్యూటీలో ఉన్నప్పుడు తాగమని తెలిస్తే ప్రాణం తీసేస్తాడన్నాడు భయంగా. తప్పించుకున్నాడు అని మనసులో అనుకొని ఇంకొక పెగ్ని మిక్స్ చేసుకుంటున్న తనని చూసి, డాక్టర్ వయ్యుండి మందు తాగడం తప్పు కదా అన్నాడు భార్గవ్. యాజ్ ఎ డాక్టర్గా డైలీ 2 పెగ్స్ సజెసబుల్ అని 3వ పెగ్ వేసుకోకపోతే 2 పెగ్స్ ఆర్ ఎనఫ్ అని బాటిల్ లాగేసుకున్నాడు. బారు, మళ్ళీ ఇంటికి వెళ్తే నాకు ఆ ఛాన్స్ ఉండదు ఇవ్వు అని బ్రతిమాలింది. కానీ భార్గవ్ అంత ఛాన్స్ తనకి ఇవ్వకుండా బాటిల్ భద్రంగా ఎక్కడ తీసింది అక్కడ పెట్టేసి, నో బాబీ, కావాలంటే రేపు వచ్చినప్పుడు ఇంకో 2 తాగుదూగానిలే అని నచ్చ చెప్పి, నువ్వు డాక్టర్ అన్న విషయం వేద్ దగ్గర ఎందుకు దాచావు అని అడిగాడు. నన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు, కనీసం నా గురించి ఏమీ తెలియదు వాడికి. ఆ ఉక్రోషంతోనే వాడిని ఆడుకోవాలని అబద్ధం చెప్పాను అంది. కానీ నీ యాక్టింగ్ మాత్రం అదరగొట్టేశావు అనుకో అని భార్గవ్ మాట్లాడుతూ ఉండగానే అతనికి ఫోన్ వచ్చింది. స్క్రీన్ మీద నెంబర్ని చూసి, ఓ షిట్, నీతో మాటల్లోపడి మర్చిపోయాను, ఐ హ్యావ్ సమ్ వర్క్ టు డూ అని చెప్పి ఫోన్ తీసుకుని బయటకు వచ్చేశాడు భార్గవ్. అతను వెళ్ళాక మను వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని విస్కీ స్మెల్ రాకుండా మౌత్ ఫ్రెషనర్ వేసుకొని మళ్ళీ మూవీ చూడడంలో లీనమైపోయింది. అలా మూవీ చూస్తున్నది కాసేపటికి
మీటింగ్ ఫినిష్ చేసుకొని భార్గవ్తో కలిసి తన క్యాబిన్కి వచ్చిన వేద్ సగం సోఫాలో సగం నేల మీద పడుకున్నట్టు పడుకొని కనీసం ల్యాప్టాప్లో ప్లే అవుతున్న మూవీని పాస్ కూడా చేయకుండా పెట్టిన మనుని చూసి అనుకున్న ఇదేదో తింగర పని చేస్తుందని అని తన మనసులో అనుకుని భార్గవ్తో తను ఏమైనా తిన్నదా అని అడిగాడు. అతను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా తల అడ్డదిడ్డంగా ఊపుతున్న భార్గవ్ని చూసి విషయం అర్థమై నిన్ను మీటింగ్కి తీసుకువెళ్లకుండా తన దగ్గర ఎందుకు ఉంచి వెళ్ళాను, కనీసం తను తిన్నదో లేదో కూడా చూసుకోలేకపోయావా అని అంటూ గట్టిగా పళ్ళు పటపటలాడించాడు వేద్. అంటే బిగ్ బాస్ ఫోన్ చేసేదో పని అప్పు చెప్తేను ఆ పనిలో పడి మర్చిపోయాను సార్ నొచ్చుకున్నాడు భార్గవ్. నువ్వు తిన్నావా సూటిగా అతని కలలోకే చూస్తూ అడిగాడు. భార్గవ్ తల వంచుకొని అవును అన్నట్టు తలూపాడు. ఈడియట్ అని కసురుకొని మనుని లేపుదామని ఆమెకు దగ్గరికి అంటూ జరిగాడు. మను పెర్ఫ్యూమ్ స్మెల్ అతనికి కొత్తగా అనిపించి అనుమానంగా భార్గవ్ వంక చూస్తూ విస్కీ స్మెల్ వస్తోందేంటి అని అడిగాడు. ఇన్ని తెలిసిన వాడికి వీడు పెళ్ళామాడుతున్న డ్రామానే అర్థం కావట్లేదని మనసులో అనుకొని అంటే మేడం గారు అని సపోటా జ్యూస్ తీసుకొచ్చాను, ఆ స్మెల్ అయి ఉంటుందన్నాడు. సపోటా జ్యూసా కాస్త అనుమానంగా చూసి నిజమే, విస్కీ స్మెల్ తన దగ్గర ఎందుకు వస్తుంది అని మనసులో అనుకొని తనని లేపుదామనుకొని దగ్గరికి వెళ్ళి మొద్దు అని పిలువబోయిన వాడు భార్గవ్ ఉన్నాడని ఆగిపోయి తన పేరేంటని తనని తనే ప్రశ్నించుకున్నాడు. పెళ్ళైతే చేసుకున్నాడు కానీ మను పేరు ఊరు మాత్రం తెలియదు మానవుడికి. దానికి తోడు ఎవరూ తనని పేరు పెట్టి కూడా పిలవరేమో. వేద్కి అదొక పెద్ద చిక్కుముడిలాగా అనిపించింది. ఇంతలో వాళ్ళ అమ్మ తనని అమ్మడు అనడం గుర్తుకొచ్చింది. ఏదో ఒకట్లే అని అనుకుని అమ్మడు లే అని అంటూ తన చెంపపై తట్టాడు. ఉలికి పడ్డట్టుగా లేచిన మను తలగొక్కుంటూ వేదు ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా తీసుకురా అంది. ఆ మాట వినగానే వేద్కి మనసు చివుక్కుమంది. కోపంగా భార్గవ్ని చూసి తనేం తింటుందో అడిగి ఆర్డర్ పెట్టు అని ఆర్డర్ పాస్ చేశాడు వేద్. ష్యూర్ సార్ అని చెప్పి మేడం చెప్పండి అని అన్నాడు. వదినా అంటానున్నావు కళ్ళు నులుముకుంటూ అడిగింది మను. భార్గవ్ వేద్ ఉన్నాడని సైగ చేసి చెప్పండి మేడం ఏం తింటారు, ఇండియన్, చైనీస్, ఇటాలియన్, కాంటినెంటల్ అని అడిగాడు. మను వేద్ని విసిగించడం చాలనుకుని కంకణం కట్టుకొని దిబ్బరొట్టి ఉంటుందా లేదంటే పొట్టెక్కలు అని వేద్ వంకే అల్లరిగా చూసింది. తన ఇంటెన్షన్ అర్థం చేసుకున్న భార్గవ్ కూడా వేద్ని ఏడిపించాలని అవేంటో తెలిసినా తెలియనట్టుగా పొట్టి అక్కలా అని వింతగా చూశాడు. మళ్ళీ ఆ పల్లెటూరు పనులు మొదలుపెట్టిందా అని మనసులో అనుకుని ఏ భార్గవ్ డోమినోస్లో పిజ్జా ఆర్డర్ పెట్టు అన్నాడు. భార్గవ్ పిజ్జా ఓకేనా అన్నట్టు మను వంక చూశాడు. వేద్కి కనపడకుండా ఓకే అని తలూపి వేదు పిజ్జా అంటే పాచిపోయిన మైదా పిండి మీద పాడైపోయిన కూరగాయలు వేసిస్తారు అదేనా అని అంది అమాయకంగా. తను అడిగిన విధానానికి అది విన్నాక వేద్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి భార్గవ్ నవ్వుని ఆపుకోలేక భల్లున నవ్వేశాడు కూడా. వేద్కి తల కొట్టేసినట్టయింది. నేనేం పాపం చేశానురా స్వామి, నాకే ఈ తింగర్దాన్ని అంటగట్టావని మనసులో అనుకొని ఏయ్ ఆర్డర్ లేదు ఏం లేదు, నువ్వు వెళ్ళు, ఒక్క పూట ఆకలితో ఉంటే అయినా సరే నీకు బుద్ధొస్తుంది మెంటల్ దానా. భార్గవ్ ఉన్న విషయం మర్చిపోయి గట్టిగా కసిరాడు. వేదు చాలా ఆకలిగా ఉంది ప్లీజ్ పెదాలు వంచి జాలిగా చూస్తూ అడిగింది. అయితే ఆర్డర్ వచ్చేంత వరకు నోరు మూసుకొని వచ్చి కూర్చో అని అన్నాడు. భార్గవ్ ఫోన్ లాక్కొని గబగబా తనకు తోచిన 2 ఐటమ్స్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసి ఆ ఆర్డర్ వచ్చేంత వరకు నువ్వు ఈ క్యాబిన్ దరిదాపుల్లో కూడా రాకు అని భార్గవ్ని పంపించేసి మను ముందున్న ల్యాప్టాప్ లాక్కున్నాడు. అందులో ఏదో 18+ మూవీ ప్లే అవుతోంది. ఓయ్ ఈ సినిమా ఎందుకు చూస్తున్నావే అని అడిగాడు. నేను చూడట్లేదు, నువ్వు పెట్టిన సినిమా చూస్తుంటే మధ్యలో ఇది వచ్చింది, అదేంటో నాకు అర్థం కాలేదు, దానికి తోడు పిచ్చి ఆకలి వేసింది, ఎవరిని అడగాలో తెలియక ఇంకా పడుకుంటే ఆకలి తెలియదని ఇంకా అలాగే నిద్రపోయాను అని అంది. ఆ మాట వినగానే జాలేసింది వేద్కి. తన దగ్గర ఉన్న ఐఫోన్ లాక్కొని ఈ ఫోన్ ఉంటే చదువుకోకపోయినా ఎన్ని తెలుసుకోవచ్చో తెలుసా, అయినా ఈ ఫోన్ ఎక్కడిదిగే నీకు అని అడిగాడు వేద్. మద్దెలపాలెంలో మా బాబాయ్ ఉంటాడు కదా, తను నా బర్త్డే గిఫ్ట్ అని కొనిచ్చాడు, అందులో నాకు తెలిసింది 2 పనులు, ఎవరికైనా ఫోన్ చేయడం, ఫోన్ వస్తే తీయడం, అది మా బాబాయ్ చెప్పాడు అని అంది. వేద్ తన ఫోన్ ఆన్ చేసి పాస్వర్డ్ చెప్పు అన్నాడు. పాస్వర్డ్ కూడా తెలియదు, ఇలా కెమెరా ముందు నా మొహం పెడితే అదే ఆన్ అవుతుంది అని ఫోన్ తన మొహం ముందు పెట్టుకుంది. వేద్ మను ఫోన్ ఆన్ చేశాడు. మనుకి భయం వేసింది. ఎక్కడ తన కాంటాక్ట్స్ కానీ వాట్సాప్ కానీ మరి ఏదైనా ఓపెన్ చేస్తే తను ఎక్కడ అబద్ధం ఆడుతుందో అని భయం వేస్తుంది మనుకి. అందులో యాప్ని స్టోర్ ఓపెన్ చేసి స్విగ్గీ సెర్చ్ చేయగానే ఆల్రెడీ ఇన్స్టాల్ ఉండడం చూసి స్విగ్గీ తెలుసా నీకు అన్నాడు. పాపకి అబద్ధాలు రెడీగా ఉంటాయి కదా ఎప్పుడు, అంటే ఏంటి అని ఏమీ తెలియని దానిలా అడిగింది మను. నీ ఫోన్లో ఉన్నది నీకే తెలియదా, ఇదిగో ఇది అని తన ఫోన్లో స్విగ్గీ లోగో ఆమె ముందు పెట్టాడు. కాసేపు దాన్ని పరికించి చూసి ఏమో తెలియదు ఏంటది అని బుర్ర గోక్కుంటూ అడిగింది. ఈ యాప్లో మనం ఎక్కడుండి ఫుడ్ ఆర్డర్ పెట్టినా అది మన దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను భార్గవ్కి ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పింది, అయినా ఇవేంటో తెలియకుండానే నీ ఫోన్లోకి ఎలా వచ్చింది అని అడిగాడు. అది రావాలంటే ఏం చేయాలని
తిరిగి అతన్నే ప్రశ్నించింది ఆమె. ఛీ, నాకెందుకు వచ్చిన కర్మ ఇది అని అనుకుంటున్న వేద్ని చూసి జాలేసి, ఓహ్, మా పెద్ద చిన్నాన్న వాళ్ళ అబ్బాయి ఒకసారి నా ఫోన్ తీసుకున్నాడు, వాడిదే అనుకుంటా ఇది. ఈ ఫోన్ నాకంటే ఎక్కువ వాడే వాడుకుంటాడని అంది. ఇంకా వేద్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక హెడ్ నోట్ చేసి, ఇప్పుడు ఇందులో ఫుడ్ ఎలా ఆర్డర్ పెట్టాలో నేర్పిస్తానురా అన్నాడు. నాకెందుకో ఇవన్నీ ఆకలేస్తే అత్త నా కోసం ఏదో ఒకటి చేసిస్తుంది కదా అని అంది. అమ్మ లేకపోతే అప్పుడు ఎవరిని అడుగుతావు ఆకలి అని? అయినా ఎవరో పెడతారని కూర్చొని ఎదురు చూసే కంటే నీకు నువ్వే ఆర్డర్ పెట్టుకొని తినడంలో తప్పేంటి అని ఆ ఫోన్ని ఆమె చేతిలో పెట్టి చిన్న పిల్లల చేత అక్షరాలు దిద్దిస్తున్నట్టుగా తనకు అందులో ఫుడ్ ఎలా ఆర్డర్ పెట్టాలో నేర్పించాడు. ముందు 3 సార్లు అతను చెప్పింది బాగానే అర్థమైనట్టుగా తలూపి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేయమన్నప్పుడు కావాలని ఏదో మిస్టేక్ చేసింది. ముందు విసుగొచ్చిన మనుకి చదువు రాదన్న భ్రమలో ఉన్న వేద్ ఓపికగానే చెప్పుకుంటూ వచ్చాడు. 4వ సారి మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేసేసరికి ఇక అతని ఓపిక నశించి, 7th క్లాస్ అంటే కనీసం ఆల్ఫాబెట్స్ అయినా వచ్చుంటాయి కదా, మరి స్కూల్ మొహమే చూడలేని దానిలా ప్రవర్తిస్తావే మొద్దు ముద్దు అని అంటూ ఆమెను కసురుతుంటే తన కళ్ళల్లో కారడానికి రెడీగా ఉన్న కన్నీటిని చూసి ఏదైనా అంటే ఆ ఏడుపు ఒకటి మళ్ళీ. నేను చెప్తోంది నీ మంచి కోసమే కదా, నా స్వార్థానికి ఏమైనా చెప్తున్నానా అని అంటూ అరిచేసరికి మను ఉక్రోషం నటిస్తూ, మొదట్లో ఎవరైనా తప్పులు చేస్తారు, నువ్వు మాత్రం తప్పటడుగు వేయకుండానే నడక నేర్చుకున్నావా? అయినా ఇదేదో పెద్ద విద్య అనుకుంటున్నావా? మాత్రం తెలియదా నాకు అని అతని ఫోన్ లాక్కొని ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చూపించింది. మను ముక్కు ఎగపీలుస్తూ, పెద్ద అమెరికాలో చదువుకున్నావని పొగరా నీకు? నేను చదువుకోలేదు, కానీ చదువుకొని ఉంటేనా నీకంటే పెద్ద ఎత్తులోనే ఉండేదాన్ని అంటున్న మనుని చూసి వేద్కి నవ్వొచ్చింది. కానీ అది పైకి కనపడకుండా, అయితే చదువుతావా మళ్ళీ అన్నాడు వేద్. అమ్మో, చదువా అని భయంగా చూసి, మళ్ళీ మా మాస్టర్ నన్ను కొడితేనో అంది. ఈసారి నిన్నెవరు ఏమీ అనరు, డిస్టెన్స్లో చదువుతావా అన్నాడు. అంటే అంది అమాయకంగా. అంటే ఏంటో చదువుతుంటే నీకే అర్థమవుతుంది, చెప్పు చదువుకుంటావా అన్నాడు వేద్. మరెవరు ఆ స్కూల్లో నన్ను కొట్టరు కదా అంది. ఊహు, అప్పుడు నేనుంటాను కదా నీతో, ఎవరు నీ మీద చేయి చేసుకోకుండా నేను చూసుకుంటానులే అన్నాడు. ఆ మాట మను పేదాలు తెలియకుండానే పిచ్చుకున్నాయి. ప్రేమగా అతని కలలోకి చూస్తూ, ప్రామిస్గా చూసుకుంటావు కదా నన్ను అని అంది. చెయ్యి ముందుకు చాపి ఒట్టుగా ఆమె చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చేంతలో భార్గవ్ భల్లున డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు. సార్, మేడం కోసం పన్నీర్ పిజ్జా అని అంటూ చేతిలో పిజ్జా బాక్స్ని మను ముందు పెట్టి అక్కడే నిలబడి చూస్తున్నాడు. ఇచ్చావు కదా, ఇంకా వెళ్ళు అని అతను కసురుకున్నాడు వేద్. నేను వెళ్తే ఆ డెలివరీ బాయ్కి బిల్ మీరు పే చేస్తారా అన్నాడు. అతనిపై కాల్దెర చేశాడు వేద్. మీరు కోపంగా చూస్తే మాత్రం నా దగ్గర కాసులు వస్తాయా? మంత్ ఎండ్ కదా సార్, బడ్జెట్ ఈస్ వెరీ టైట్, ప్లీజ్ అన్నాడు భార్గవ్. రావు అతని క్రెడిట్ కార్డ్ భార్గవ్ విసిరి కొట్టాడు వేద్. ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక మను తీసుకుని ఇంటికి వచ్చేశాడు వేద్. మను రావడం చూడగానే స్పార్క్ గాడు తోకొప్పుకుంటూ మను దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న వేద్ షూ వైపు చుట్టూ పోసేసింది. ఏ చీ అని అంటూ దాన్ని చూసి వేద్ విసుక్కొని దాన్ని కాలుతో వెనక్కి తన్నుతుంటే మను అది చూసి పగలబడి నవ్వుతూ, వేద్, దానికి నువ్వు బాగా నచ్చినట్టున్నావు, అందుకే నీ మీద చుట్టూ పోసేసింది అని అంది. దాంతో అతని హిగో అట్టయిన వేద్, మా నాకు కుక్కలంటే ఇష్టం ఉండదని నీకు తెలుసు కదమ్మా, దీన్ని ఎవరు ఇంట్లోకి తీసుకొచ్చారు అని అన్నాడు. ఇంకెవర్రా, మనునే. పాపం మను ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆ బుజ్జిముండ అరిచి గోల చేస్తూ ఉంటే నేనే తీసుకొచ్చేయమన్నా. ఇంట్లో దీనికే తిండి దండగా అని అనుకుంటే దీనికి మళ్ళీ తోపొకటి అని అన్నాడు వేద్. ఏయ్, ఏంటి తిండి దండగా? ఏ, నువ్వేమన్నా ఊరికనే పెళ్లి చేసుకున్నావా నన్ను? మా నాన్న నా పేరు మీదున్న 10 ఎకరాల కట్నంగా పొలాన్ని ఇస్తేనే కదా చేసుకున్నావు అని ఎదురు దెబ్బలాడింది మను. రే, చిన్నపిల్లల ఏంట్రా గోల అంటూ అటుగా వచ్చిన కిరణ్ వాళ్ళిద్దరిని చూసి విసుక్కున్నాడు. ఆయన రాగానే వేద్ ఉక్రోషంగా ఆయన వైపు చూసి, నేను మీకు ముందే చెప్పాను కదా నాన్న, పెళ్లిలో వీళ్ళ నాన్న దగ్గర నుంచి కానీ కట్టం తీసుకోవద్దని. ఇప్పుడు చూడండి, వీళ్ళ నాన్న ఇచ్చిన 10 ఎకరాల మనకు కరువైనట్టు ఎలా మాట్లాడుతోందో. అక్కడికి మనం ఏదో వాటి మీద బ్రతుకుతున్నట్టు. అయినా నా ఆస్తితో పోలిస్తే వాళ్ళ తొక్కలో ఆ 10 ఎకరాలు నా కాలి గోటికి కూడా సరిపోవన్నాడు వేద్. నేను మా బావకి వద్దని చెప్పానురా, అయినా ఆయన ఏదో కూతురు మీద ప్రేమతో బలవంతంగా ఆ కాగితాలు తెచ్చి నా చేతిలో పెట్టారు అన్నారు కిరణ్. అంతా ఇష్టం లేకపోతే మీరు వాటిని తీసుకోవద్దు మావయ్య, ఆ పొలం పేపర్లు నాకు ఇచ్చేయండి, నేను నా స్పార్క్ గాడిని తీసుకొని ఊరెళ్ళిపోతాను ఏడుస్తూ చెప్పింది మను. ఎక్కడికే అమ్ముడు వెళ్ళేది, నువ్వుండు అని కిరణ్ మనుని సముదాయించి, వేద్, ఇప్పుడే చెప్తున్నాను విను, నీకు మనుని ఏదైనా అనే హక్కు లేదు అని చెప్తుంటే, మరి స్పార్క్ గాడిని అంది మను. స్పార్క్ గాడిని కూడా అని మను తల నిమిరి, వాళ్ళిద్దరిలో నువ్వెవరిపై నోరు పారేసుకున్నా కూడా నిన్ను నిన్ను కొడుకువని కూడా చూడను, ఇంట్లో నుంచి గెంటు పారేస్తాను అని అన్నారాయన. కథ ఇంకా ఉంది. అసలు మను ఎందుకు వేద్కి తను చదువుకున్నదని చెప్పలేదు?
మను పల్లెటూరు బయటని భావిస్తున్న వేద్కి తను చదువుకున్నది డాక్టర్ అని తెలిస్తే అతని రియాక్షన్ ఏంటి? మరి వేద్ ప్రేమించిన అమ్మాయి ఏమైనట్టు? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.